ఫిర్యాదులు అందాయి. మరోవైపు మందకొడిగా సాగుతున్న సహాయ చర్యలు భారత కుటుంబాలను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి. వెనజువెలాలో భూకంపం మిగిల్చిన పెను విషాదంతో తమ వారిని పోగొట్టుకున్న బాధిత కుటుంబ సభ్యుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. సహాయక చర్యలు ఆలస్యమవుతూ ఉండటంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భూకంపాల ధాటికి అత్యంత దారుణంగా దెబ్బతిన్న లా గువేరా రాష్ట్రంలో సిబ్బంది కొరత కారణంగా సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నారు. తమ ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారి ఆచూకీ కోసం స్థానికులు కాంక్రీటు శిథిలాలను, పారలు, భారీ యంత్రాలు, తాళ్లతో పాటు చేతులతో తొలగిస్తూ గాలింపు చేపట్టారు. సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వ తీరుపై అటు బాధితుల్లోనూ ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల సైన్యానికి చెందిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మెక్సికో సైన్యానికి చెందిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. స్పెయిన్ కు చెందిన సహాయ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని వెలికితీశాయి. అమెరికా సైతం 80 మందితో కూడిన 2 సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. వీరు ఇప్పటికే కొందరిని ప్రాణాలతో కాపాడగా తాజాగా మరో 2 బృందాలు వెనజువెలాకు చేరుకున్నాయి. రాజధాని కారకస్ కు సేవలందించి సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరమ్మతు పనులను సైతం అమెరికా బృందాలు వేగవంతం చేశాయి. శనివారం నాటికి ఒక రన్వే అందుబాటులోకి వచ్చిందని, రెస్క్యూ సిబ్బంది, మొబైల్ ఆసుపత్రులు, సహాయక సామగ్రి తరలింపును అమెరికా సైన్యం పర్యవేక్షిస్తోందని యుఎస్ ఉన్నతాధికారి జెరీమీ లెవిన్ వెల్లడించారు. భారత్ సైతం ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనజువెలాలో సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహాయక సామగ్రి, వైద్య పరికరాలు, సిబ్బందిని ఆ దేశానికి పంపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 39 లక్షల మంది పిల్లలు నివసిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. వారి భద్రతపై ఆలోచించండి. సహాయక చర్యల్లో పిల్లల తమ వెండి బంగారములు దేవుని ఉగ్రత దినం నుంచి తప్పించలేవు. దేవుని భయం కలిగి బ్రతకడం ఎంతో అవసరమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. గాడ్ బ్లెస్ యు.